దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 10వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము మనమందరము శ్రద్ధతో మనము ధ్యానించుకుంటూ ప్రభువుని కృపని, దయను, ఆయన ఆశీర్వాదాలు మనము పొందుకుందాము. వాక్యము చదువుకుందాము. సామెతలు 30:26. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథములోని దేవోక్తిని మనము ధ్యానించుకుంటున్నాము. దేవుడు దేవోక్తుల ద్వారా ప్రజలకు ప్రవక్తల ద్వారా తెలియపరిచిన ఆయన ఉపదేశాలు, ఉద్దేశాలు, ఈ ఉపదేశాలలో బలము లేని జీవులైన కుందేళ్ళు, చిన్న చిన్న పక్షులు, చిన్న ఎలా ఉంటాయంటే చిన్న జీవులు, అవి జీవించటానికి అరణ్య ప్రదేశాల్లోని కొండల్లో, బండసందుల్లో నివసిస్తూ శత్రువుల భయం అనేది లేకుండా సురక్షితంగా జీవిస్తుంటాయి. కీర్తనాకారుడు శత్రువుల బారి నుండి రక్షించుకుంటానికి దేవుని ఆశ్రయాన్ని కోరుకునేవాడు. నిత్యము ఆయనకి దేవుని ఆశ్రయమే. రాజైనా సరే ఆయనకు దేవుడే ఆశ్రయము, దేవుడే కొండ, దేవుడే కోట, దేవుడే దుర్గము. అన్నీ దావీదు గారికి ఇంకా ఏమీ అక్కర్లేదు. ప్రతిదీ దేవుడే. చూడటానికేమో సర్వ సైన్యాధిపతి, ఆయన సైన్యానికి అధిపతి కూడాను. ఎంతో సైన్యం ఉంటుంది. ఆయన ఎలా చెప్తే అలా నడవాలి ఆ సైన్యం. ఎందుకంటే రాజు కదా ఆయన రాజు. అనేకమైనటువంటి సైన్య సమూహం ఉంటుంది ఆయనకి. దేవుని ఆశ్రయములో కానీ నివసిస్తే శత్రుభయం లేకుండా దేవుని కాపుదలలో భద్రముగా జీవించవచ్చు అని దావీదు గారి యొక్క నమ్మకము, ఆయన నిబ్బరము కలిగి ఉంటాడు. నేటి వాక్యంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, కుందేళ్ళు చిన్న జీవులైనప్పటికీ వాటి తెలివితేటలతో సురక్షితంగా జీవించుటకు బండసందుల్నే నివాసాలుగా ఏర్పరచుకుంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఒక విషయం మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో బండ అనగా క్రీస్తు. ఈ చిన్న కుందేళ్ళు కూడా ఏం ఆశ్రయిస్తున్నాయి? బండ సందుల్లో నివసిస్తున్నాయి. చిన్న ప్రాణులైనా సరే బండను ఆశ్రయిస్తున్నాయి. అంటే క్రీస్తు ప్రభు వారు లెక్క అన్నమాట అక్కడ. ఈ చిన్న ప్రాణులు కూడా సురక్షిత జీవనానికి దావీదు దేవుణ్ణి ఎలా ఆశ్రయం కోరుకున్నాడో, ఈ చిన్న ప్రాణులు కూడా క్రీస్తు అనబడిన బండసందులు ఏర్పాటు చేసుకున్నట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. చిన్న జీవులలో చీమలు. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న జీవులంటే జీవుల యొక్క వివరణ చీమలు, బల్లులు, మిడతలు, ఇలా ఎన్నో గలవు. ఈ జీవులు చిన్నవే కానీ ఎంతో తెలివి కలవి, జ్ఞానము కలిగినవి. ఇవన్నీ చీమలు కష్టపడి అన్ని కాలాలలో సరిపోయేటంత ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. బల్లులేమో రాజభవనాల్లో ఉంటుంటాయి. పక్షులేమో అనేక చెట్లను ఆశ్రయించి
గూళ్ళు కట్టుకుంటాయి. మిడతల గుంపులు గుంపులుగా ఎగిరిపోతూ శత్రువులను వాటి బలమైన ఐక్యతను చూపెడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా మరి మనుషులలో కూడా జీవించటానికి కష్టపడుతున్నట్లు సురక్షిత జీవనానికి దేవుని ఆశ్రయం కోరుకోవాలి కదా. మరి ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండాలి కదా. ఐక్యత కలిగి ఉంటూ దేవుని ప్రార్థించుకోవాలి, దేవుని స్మరించుకోవాలి, దేవునికి నిత్య ప్రార్థనలతో ఎడతెగని ప్రార్థనలు చేసుకుంటూ ఉండాలి. దేవుని కోరిక కూడా అదే. దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని ఆశ్రయములో నివసించుటకు దేవుని బిడ్డలముగా మనము జీవించాలి. అలా దేవుని బిడ్డలముగా జీవించుచు మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటానికి మనము దేవునికి మనములు మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా శుద్ధ హృదయముతో మనం ప్రార్థనలు చేసి పరిశుద్ధమైనటువంటి దేవుని దీవెనలు పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు. తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి. ప్రభా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయన, మేము నిత్యము తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ఐక్యత కలిగి జీవించుచు నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనిచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.